శిరీష మరణంపై ఆమె కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తన భార్యది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యేనంటూ ఆమె భర్త సతీష్ చంద్ర అన్నారు. అయితే ప్రస్తుతం శిరీష పిన్ని దుర్గా టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా గారు, మీరేమనుకుంటున్నారు? అసలు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? ఆత్మహత్య కాదు, హత్యే అని ఎలా భావిస్తున్నారు? ఆత్మహత్య కాదండి, హత్యేనండి. ఆ రాజీవ్ అన్న అబ్బాయికే మొత్తం తెలుసండి. ఫ్రెండ్ అని దాన్ని ఏం చేశాడో మాకు తెలియదండి. అసలు వాడికి 1 month బ్యాక్ మంచి అబ్బాయి ఉన్నాడు, పెళ్లి కుదరచండి నాకు చెప్పిందండి. వాళ్ళది విజయవాడ అంటండి. వాళ్ళమ్మ ప్రొఫెసర్ అంటే లెక్చరర్ అని చెప్పిందండి నాకు. వాళ్ళ బ్రదర్ యుఎస్ లో ఉంటాడని చెప్పింది, మంచి అబ్బాయి అని చెప్పిందండి. మళ్ళీ ఇలా మారిపోయింది ఏంటండి అసలు? హలో, రైట్. అంటే ఇప్పుడు శిరీష రాజీవ్ మీదే ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అంటున్నారు. రాజీవ్ లాగాలని ముందు ఆ పోలీస్ ఏంటి మా పిల్లని మేకప్ అని వెళ్ళిన పిల్ల అసలు ఎక్కడికో తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తాం. అవన్నీ వీళ్ళకి ఏం పని అండి? అసలు వర్క్ చేస్తే మటుకి ఇంతలా చెయ్యాలని ఉందా ఏమన్నా వీళ్ళకి అసలు? రైట్, వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా ఉండేవాళ్ళు, అందుకనే తేజస్వి క్లోజ్ అంటే వర్క్ చేస్తే క్లోజ్ అండి. ఏమన్నా అది ఎవరితో దాని రమ్మని దాని ఎవరిని బయటకు లేకుండా ముందు, దాని ఎవరిని బయటకు లేకుండా ముందు తేజస్విని. రైట్, శిరీష ఎలాంటిదంటారు? ఎలా ఉండేది మీతో? ఎంత ధైర్యంగా ఉండేది? శిరీష మీకు తెలియదు. మొత్తం వాళ్ళ కాలనీకి వెళ్ళి వాళ్ళ దగ్గర తను ఎక్కడ నివాసం ఉంటుందో అక్కడ మొత్తం లాగండి. ఆ పిల్ల ఎటువంటి రైట్, దుర్గారాణి గారు ఒక్క నిమిషం. తెలుస్తుంది, బహిరంగ సంఘాలు ఉన్నారు అక్కడ. దుర్గారాణి గారు, నిన్న వెళ్ళాము. కాలనీ వాసులు కానీ వాళ్ళ ఓనర్ కానీ చాలా మంచి అమ్మాయి, తన పనేంటో తాను చూసుకునేది అని చెప్తున్నారు. నిజమే. అంటే శిరీష ఎలా ఉండేది? ఎంత ధైర్యవంతురాలంటారు? చాలా ధైర్యం అండి. మా పిల్ల మా ఫ్యామిలీలోకే మా పిల్ల అంటే బంగారం అండి. అసలు మేము అసలు మాకు ఇంత ద్రోహం చేసేసాడు ఎదవ, ఎలా చస్తాడో కానీ ఎదవ వాడిని మీరు మట్టికి సీదా సాదాగా వదిలితే కుదరదండి. మీరు ఎక్కడికి రమ్మంటే మేము వస్తాక రెడీ అండి. రైట్, శిరీష మృతి చెందక ముందు మీ కుటుంబ సభ్యులతో గానీ భర్తతో గానీ ఎప్పుడైనా రాజీవ్కు సంబంధించిన విషయాలు గానీ, లేకపోతే ఇట్లా గొడవలు జరుగుతున్నాయి, ఇట్లా పిఎస్ లో తేజస్విని అనే అమ్మాయి కంప్లైంట్ చేసింది అన్న విషయం ఎవరితోన్నా షేర్ చేసుకుందా? ఎవరితోటి షేర్ చేసుకోలేదండి. మా పాప మా మనవరాలు చెప్పింది చూడండి. అమ్మకేంటో తేజస్విని అంట రాజు లవర్ అంట మమ్మీని టార్చర్ పెడుతుంది ఏంటోను కంప్లైంట్ ఇచ్చింది. నాకు ఫోన్ లో విన్నాను, మమ్మీ అమ్మని రమ్మన్నారు, నేను ఆ మాట విన్నాను అని చెప్పిందండి. అంతే. అయితే ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐని కలిసి మా పిల్ల బంగారం అండి. పిల్ల దీన్ని ఏం చేశారో మాకే తెలుస్తలేదండి. అసలు షూటింగ్ అని తీసుకెళ్లి ఏమన్నా పని ఉందండి అసలు వీళ్ళకి? ఎదవలకి క్రూర మృగాల్లో తయారయ్యారు ఎదవలు. అంటే ఇంతకు ముందు రాజీవ్తో ఏమైనా గొడవలు ఉన్న విషయం శిరీష మీకు చెప్పిందా? హలో హలో దుర్గారాణి గారు చెప్పండి. రాజీవ్తో గొడవలున్న విషయం మీకు ఎప్పుడైనా శిరీష ఇంతకు ముందు చెప్పిందా? అసలు అంత లేదండి, ఏమి లేదండి. ఆ అమ్మాయి 4 months 5 months నుంచి ఆఫీస్ లో వర్క్ చేస్తే మటుకి ఇలా ఉంటాయండి గొడవలు. అక్రమ సంబంధాలు అంత కట్టేస్తారు. అసలు బంగారు లాంటి కూతురు ఉంది, బంగారు లాంటి భర్త ఉన్నాడు. అసలు పిల్లల్ని ఆడపిల్లల్ని ఇలాగనే పుట్టిస్తారు మాటలు మగ ఎదవలు. ఎస్, రైట్, థ్యాంక్ యూ దుర్గారాణి గారు. రాజీవ్, శ్రవణ్లను ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సోమవారం రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య ఈ 8 గంటల పాటు ఏం జరిగిందనేది ఇప్పుడు పోలీసులు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఒకసారి మనం ఈ శిరీష ఆత్మహత్యకు ముందు, ఆత్మహత్య జరిగే వరకు కూడా ఏం జరిగిందని చూద్దాం. సోమవారం రోజు రాత్రి 8:30 గంటల సమయంలో సరిగ్గా రాజీవ్, శ్రావణ్, శిరీష వీళ్ళు ముగ్గురు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే అప్పటికే 2 రోజుల క్రితమే తేజస్విని తను వేధిస్తుందని చెప్పేసి శిరీష మీద బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో రాజీవ్, శ్రావణ్, శిరీష్ శిరీష వీళ్ళు ముగ్గురు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అనంతరం ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి పోలీసులు చెప్పిన అనంతరం అంటే అరౌండ్ 9:15 ఈ మధ్యలో వీరు ముగ్గురు కూడా తిరిగి బంజారాహిల్స్లో ఉన్నట్టు ఒక కాఫీ షాప్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి 10-10:15 సమయంలో మళ్ళీ తిరిగి వీరంతా కూడా, ఎందుకంటే శ్రావణ్ ఫ్రెండ్ అయినటువంటి కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో అప్పటికే మాట్లాడడం జరిగింది. ఈ విషయం సంబంధించి ఏమైనా సలహా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కుకునూరుపల్లి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి చెప్పాడు. అయితే 10-10:15 సమయంలో
కుకునూరుపల్లి బయలుదేరి వెళ్ళిన తర్వాత శామీర్పేటలో మద్యం కూడా తీసుకుని వీరంతా కూడా కుకునూరుపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడికి చేరుకునేసరికి సరిగ్గా 1 గంట అయింది. ఈ సమయంలో వారంతా కూడా ఒక చిన్న పార్టీ లాగా ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు తేజస్విని విషయం కూడా మాట్లాడుతున్న సందర్భంలోనే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై కొంత అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఆమె కొంత ఘర్షణ పడిన పరిస్థితులు ఏంటంటే వెంటనే ఈమెను ఇక్కడ నుంచి తీసుకెళ్ళని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి రాజీవ్తో చెప్పడంతో తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు రిటర్న్ వస్తున్న సమయంలోనే కారులో శిరీషపై రాజీవ్ అదేవిధంగా శ్రావణ్ వీరిద్దరు కూడా కొంత దాడి చేశారు. అందుకే ఆమె మృతి చెందిన తర్వాత ఆమె ఒంటిపై గాయాలు కూడా అవే అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. అరౌండ్ 4 గంటల సమయంలో హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఎక్కడైతే షేక్పేటలో ఉన్నటువంటి ఆర్జే స్టూడియో ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత శిరీష ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి కూడా రాజీవ్ ఇప్పటికే పోలీసులకు చెప్పాడు. ఏదైనా 8 గంటల పాటు ఏం జరిగింది అనేది ఇప్పటికే కీలకంగా ఉంది. రైట్, రాజీవ్ శ్రవణ్ ఇద్దరు అసలు ఏం జరిగిందో మొత్తం విషయం పోలీసులకి వివరిస్తున్నారు. 2 రోజుల నుండి పోలీసులు వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళిద్దరిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు.